హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస ప్రోటోకాల్ ఉల్లంఘనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఫిర్యాదుతో స్పీకర్ రంగనాథ్ ను మందలించారని ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు తెలిపారు. వెంటనే ప్రోటోకాల్ ఉల్లంఘన లేకుండా చూడాలని ఆదేశించారని చెప్పారు. శిలాఫలకంపై ఎమ్మెల్సీలు షంబీపూర్ రాజు, వాణీదేవి పేర్లు పెట్టకపోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. శిలాఫలకంపై వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు షంబీపూర్ రాజు, వాణీదేవి పేర్లు పెట్టాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు స్పీకర్ అల్టిమేటం ఇచ్చారు. మరోసారి ఇలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘన లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని స్పీకర్ ఆదేశించారని బీఆర్ఎస్ సభ్యులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రోటోకాల్ ఉల్లంఘనపై అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు స్పీకర్ గడ్డం ప్రసాద్ అయితే అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇందురా ప్రధానంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహారం వివాదాస్పదంగా మారుతుంది. ఇటీవల కాలంలో కూకట్పల్లి చెరువుకు సంబంధించినటువంటి ఇనాగ్రేషన్ కార్యక్రమంలో అందరి అధికారుల పేర్లు, అందరి మంత్రుల పేర్లు పెట్టినప్పటికీ ప్రతిపక్ష సంబంధించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ షంబీపూర్ రాజుతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ వాణిదేవి పేర్లు పెట్టకపోవడం పట్ల ఇటీవల కాలంలో 2-3 సార్లు కూడా ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందంటూ వాళ్ళు బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ అంశంలోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కాసేపటి క్రితమే కలిసినటువంటి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ప్రోటోకాల్ ఉల్లంఘన జరగకుండా చూసుకోవాలంటూ అల్టిమేటం జారీ చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు. ప్రధానంగా ఇటీవల కాలంలో గత కొంతకాలంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహారం అంతా కూడా వివాదాస్పదంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ ప్రోగ్రాం జరిగినప్పటికీ కూడా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లు పెట్టకపోవడంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు కాసేపటి క్రితమే కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ అంశంలో కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా రాజకీయాలు ఎట్లా ఉన్నప్పటికీ ప్రధాన అంశంలో భాగంగానే ప్రోటోకాల్ ఉల్లంఘన జరగకుండా చూసుకోవాలి, ఖచ్చితంగా వాళ్ళిద్దరి పేర్లు మళ్ళీ చేర్చాలంటూ కూడా చెప్పినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇటీవల కాలంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహారం అంతా కూడా ఖచ్చితంగా వివాదాస్పదంగానే మారుతుంది. ఇటు చెరువుల పునరుద్ధరీకరణ అంటూ వాటిని అన్నిటినీ కూడా పునరుద్ధరిస్తున్నామంటూ చెప్తున్నప్పటికీ ఉన్నటువంటి స్థానికంగా కాంగ్రెస్ నేతల పేర్లు, ఎలాంటి హోదా లేనటువంటి కాంగ్రెస్ నేతల పేర్లు పెడుతున్నారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు పేరు కావచ్చు, అంతేకాకుండా వాణిదేవి పేరు పెట్టకపోవడం పైన కూడా వాళ్ళు ఇప్పటికే 2-3 సార్లు కూడా ఏదైతే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు కంప్లైంట్ చేశారు, ఆ అంశంలో కూడా ప్రస్తుతం అంశంలో కంప్లైంట్ చేసినప్పటికీ స్పీకర్ కూడా ఖచ్చితంగా ప్రోటోకాల్ ఉల్లంఘన జరగకుండా చూసుకోవాలి, ఇట్లాంటి వ్యవహారాలు మళ్ళీ పునరావృతం కాకూడదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికైతే ఈ అంశంలో కూడా స్పీకర్ కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే కిరణ్, అంటే ఇంటెన్షన్ గానే హైడ్రా కమిషనర్ ప్రోటోకాల్ ని ఉల్లంఘించారు అని అనుకోవచ్చా? అంటే అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు కదా, దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా ఒక అధికారి అనేది అక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్ ప్రకారంగా అందరి పేర్లు ఖచ్చితంగా చేర్చాల్సి ఉంటుంది, అందరినీ సమానంగా చూడాల్సి ఉంటుంది. కానీ తన వ్యవహారం అంతా కూడా అధికార పార్టీకి తొత్తుగా మారే విధంగానే, అధికార పార్టీకి దగ్గరగా ఉండే విధంగానే తన వ్యవహార శైలి అంతా కూడా ఇటీవల కాలంలో కనిపిస్తుంది. తన వ్యవహార శైలి పట్ల కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ అంశంలో ప్రస్తుతానికి ఎమ్మెల్సీలు షంబీపూర్ రాజుతో పాటు వాణిదేవితో పాటు మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.